కీర్తనాకారుడు అంటాడు 23వ అధ్యాయంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము గాఢాంధకారము వంటిది, అనగా సూర్యుడు ఉంటాడు కానీ, వెలుగు ఉంటుంది కానీ, అందులో అనేకమైనటువంటి క్రూరమైనటువంటి అపాయములు కలగజేసేటువంటి వ్యక్తిత్వాలు ఎన్నో ఉంటాయి. ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మానవుడి హృదయంలో, మనస్సులో చేరతాయో అవి నెమ్మది లేక భయాన్ని కలగజేస్తూ, బలహీనతలు కలగజేస్తూ, దేవుని పట్ల నిస్సహాయ స్థితి అనగా అవిశ్వాసంలోనికి నడిపించబడటానికి అవకాశం ఉంటుంది. దేవుడి నుంచి దూరం అవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది యేసుని నమ్ముతారు కానీ వారు పరిపూర్ణముగా తమ జీవితాన్ని అప్పగించుకోలేరు. దానికి గల కారణము అపవాది యొక్క తంత్రము, గాఢాంధకారములో మోసపోయినటువంటి ఆ అంధకార శక్తుల యొక్క ప్రభావం. బైబిల్ చెప్తుంది, దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, అలాంటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఆయన దుడ్డుకరయు ఆయన దండమును నన్ను ఆదరించును. అనగా నేను ఈ లోకములో గాఢాంధకారములో నివసిస్తాను కానీ, ఆ లోకంలో నేను ప్రయాణం చేస్తాను కానీ ఏ అపాయమునకు నేను భయపడను. దానికి గల కారణము నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నాకు కాపరిగా ఉంటాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా రాకపోకల్లో ఆయన నన్ను భద్రపరుస్తాడని దావీదు కీర్తనాకారుడు విశ్వాసంతో అంటున్నాడు. మై ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గమనిద్దాం. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, ఎలాంటి శత్రువుల యొక్క ఆలోచనలు మీ హృదయంలో, మీ మదిలో, మీ తలంపులలో అవి మిమ్మల్ని నెమ్మది లేక, నిద్ర లేక, అశాంతికి గురి చేసే ఆ ఆలోచన నుండి దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని తప్పిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నా వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే ఆ గాఢాంధకారములో నేను మీకు వెలుగును ప్రకాశింపచేస్తాను. ఎందుకనంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ఉంటుంది, నేను అస్తమించని సూర్యుడు వలె నేను నీకు తోడే ఉంటాను, క్షీణింపని చంద్రుడు వలె మీకు వెలుగునిస్తాను, కృపనిస్తానని ప్రభు వాక్యం చెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము అద్దము వలె ప్రతిబింబింప చేస్తుంది. అనగా మన సహజమైనటువంటి శరీరాన్ని మనం అద్దం ముందు నిలబడి చూసినట్లయితే అది మన శరీరాన్ని ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. అలాగే దేవుని వాక్యము కూడా మన హృదయం అనే అద్దంలో, మన హృదయంలో మనం ఎప్పుడైతే చూస్తామో ఆ వాక్యము మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆ వాక్యము ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, దుడ్డు కరువలే దావీదుని కాపాడినటువంటి దేవుడు మనల్ని కూడా కాపాడుతాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దావీదు గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు సింహము, ఎలుకబంటి అతన్ని అటాక్ చేసి, అలాగే అతని గొర్రెల మందలోంచి ఒక గొర్రెను తీసుకుని వెళ్ళిపోతుంటే దావీదు వారి విడిచిపెట్టక విశ్వాసంతో దేవుని శక్తి చేత, అభిషేకము చేత ఆ గొర్రెను విడిపించి మరలా ఆ గుంపులోని తీసుకొచ్చి పెట్టారు. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో ఎవరూ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన వాక్యము చేత, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత, ఆయన కృప చేత ఆ వాక్యాన్ని తన ప్రజల యొద్దకు పంపించి ఎలాంటి క్రూరమైన జంతువు, ఎలాంటి క్రూరమైన వ్యక్తులు మరి వారి మధ్య ఉన్నారో వారందరినీ కూడా ఆయన కృపచేత బయటకు తీసుకుని వచ్చి మరలా ఆయన గుంపులో, ఆయన గొర్రెల మందలో, ఆయన సంఘములో, ఆయన మందిరములో దేవుడు భద్రపరుస్తారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విశ్వసిద్దాం, దేవుని వాక్యానికి మీ జీవితంలో, మీ హృదయంలో చోటిస్తే దేవుడు తప్పిపోయినటువంటి నీ ఆలోచనలను, తప్పిపోయినటువంటి నీ పరిస్థితులను, నీ విశ్వాసాన్ని ప్రభు వాక్యం ద్వారా దావీదు గొర్రెను ఎలాగైతే సింహము, ఎలుకబంటి నుండి కాపాడి మరలా తీసుకొచ్చి గొర్రెల మందలో పెట్టాడో, దేవుడు కూడా ఆయన వాక్యం ద్వారా ఈ లోకంలో నుండి నిన్ను తీసుకుని వచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకుంటానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు తోడై ఉండి దుడ్డు కర్రవలే నిన్ను కాపరిగా కాపాడి నిన్ను భద్రపరిచి ఆయన గుంపులో నిన్ను మరలా చేర్చుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, వాక్యాన్ని మా ప్రియులందరూ మీరు దీవించండి, బలపరచండి. ఎవరైతే ఈ లోకములో గొర్రెల వరే తప్పిపోయారో, దావీదు ఎలాగైతే సింహము, ఎలుకబంటి నుంచి తీసుకుని వచ్చి మరలా గొర్రెల మందలో చేర్చాడో
అలా ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరినీ కూడా నీ రాజ్యంలో చేర్చుకున్నామని, రక్షణ అనుగ్రహించమని, కృపను అనుగ్రహించమని, ధైర్యపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని ఆయన దుడ్డు కర్ర చేత ఆయన గుంపులో మిమ్మల్ని చేర్చుకొనుగాక. ఆమేన్.